హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ బకాయిల చెల్లింపులకు సమయం ఆసన్నం. మరో డీఏకి రంగం సిద్ధం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఎన్ఎస్ అలవెన్స్ చెల్లింపులకు, బకాయిల చెల్లింపులకు సమయమైతే ఆసన్నమైంది. పెన్షనర్లకు డీఆర్ అనమాట. డిఎన్ఎస్ రిలీఫు. ఇవన్నీ మనకు గత 2018 నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. రీసెంట్‌గా రూ. 1,100,00,00,000 సంక్రాంతి సందర్భంగా విడుదల చేసినప్పటికీ పూర్తి స్థాయిలో అవైతే జమ కాలేదు. చాలామందికి జమ అయ్యాయి కానీ ఇంకా జమ కాని వారు కూడా ఉన్నారనమాట. మరి డీఏ బకాయిలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి ఉన్నాయి. వాటిలో కొన్నిటిని పీఆర్సీలో కలిపేశారు. మరికొన్నిటిని కరోనా సాకుతో గూడా మాఫీ చేశారనమాట. కేంద్ర ప్రభుత్వమే 3 డీఏలకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. మరి ఇటువంటి పెరుగుతున్న ధరల దృష్ట్యా డీఏలకు సంబంధించి ఆహ్, ఈ యొక్క సమయమైతే ఆసన్నమైందనమాట చెల్లింపులకు. డీఏ బకాయిల చెల్లింపులకు సమయం ఆసన్నమైంది. మరో డీఏ విడుదలకు రంగం సిద్ధం. మరి మరో డీఏకి రంగం సిద్ధం అంటే మనకు ఆహ్, జూలై 2024 డీఏ అయితే రావాల్సి ఉంది. జనవరి 2024 డీఏ వరకు ప్రకటించారు. ఈ జనవరి 2024 డీఏని కూడా అక్టోబర్‌లో మనకైతే జమ చేశారనమాట. దాని తాలూకా అరియర్స్ కూడా రావాల్సి ఉంది. అరియర్స్‌ని 4 విడతలుగా చెల్లిస్తామని చెప్పారు. ఫస్ట్ 10% వచ్చేసి ఆహ్, మార్చి లేదా ఏప్రిల్ లేదా మేలో చెల్లిస్తామని. తర్వాత మిగతావి 30% చెల్లింపులు జరగాల్సి ఉంది. అది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జనవరి 2024 డీఏ వరకు క్లియర్ అయిపోయింది. అయితే మనకు ఇంకా రావాల్సిన డీఏలు 2024 జూలై నెలవి. 2024 జూలై డీఏ. మళ్ళీ 2025 జనవరి డీఏ. మూడోది జూలై 2024 2025 జూలై డీఏ. ఇవైతే 3 పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. అయితే ఇప్పటి వరకు డీఏలకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం వారికి చూసుకున్నట్లయితే 2026 సంవత్సరానికి సంబంధించి జనవరి డీఏను కేంద్రం ప్రకటించడానికి సర్వం సిద్ధం చేసింది. మరి కొత్త డీఏను ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వ డీఏను కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క 2026 జనవరి డీఏను గనక ప్రకటిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తన ఉద్యోగులకు డీఏలను ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఫ్రెండ్స్, మనం ఒకసారి ఈ యొక్క ఆర్టికల్‌ను గనక గమనించినట్లయితే డీఏ హైక్ ఫర్ జనవరి 2026 హాస్ ద గవర్నమెంట్ అనౌన్స్డ్ ఇట్ ఎట్ లేటెస్ట్ అప్డేట్. అంటే 2026 డీఏకి సంబంధించి లేటెస్ట్ అప్డేటు మనకు ద ఎకనామిక్ టైమ్స్‌లో వచ్చింది. ఈ అప్డేట్ ప్రకారంగా డీఏ ఎంత పర్సెంట్ ఉండవచ్చు అంటే ఇక్కడ చూడొచ్చు. డీఏ హైక్ ఈజ్ లైక్లీ టు బి ఇన్ 2% ఆర్ 3% కూడా ఉండొచ్చని చెప్తున్నారు. లాస్ట్ 12 మంత్స్ యావరేజ్ ఏఐసీపీఐడబ్ల్యూ ఇండెక్స్ ఆధారంగా చేసుకొని సో, డీఏ ఫ్రమ్ జనవరి 2026 సంబంధించి కాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు 2% అని అప్రాక్సిమేట్‌గా అనమాట. 2 ఆర్ 3% కూడా ఉండవచ్చు. ఈ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. మరి కేంద్రం ఈ విధంగా ప్రకటించుకుంటూ వెళ్తూ ఉన్నట్లయితే డీఏలను, ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. కేంద్రం ఈసారి డీఏను తమ ఉద్యోగులకు 2-3% పెంపుదల ఉంటుందని స్పష్టం చేసింది.
డీఏ, డీఆర్ అనేది ఏడాదికి 2 సార్లు ఇస్తారు. జనవరి మరియు జూలై నెలల్లో ఏడాదికి 2 సార్లు డీఆర్‌ను ప్రకటిస్తారనమాట. ఉద్యోగులకు డీఏ, పెన్షనర్స్‌కు డీఆర్. సాధారణంగా హోలీ సమయంలోనే డీఏకు సంబంధించి ప్రకటనలుంటాయి. కానీ ఇంకా మనకు హోలీ పండుగ అయిపోయింది. రాలేదు. రావాల్సి ఉందనమాట. సో, దానికోసమే నెట్‌లో సెర్చ్ చేయగా మనకు ఇంకా అనౌన్స్‌మెంట్ కాలేదనైతే చూపిస్తోంది. అదేవిధంగా 2026 సంవత్సరానికి సంబంధించి జనవరి డీఏని మార్చి నెలలో అంటే ఈ నెలలోనే విడుదల చేసే అవకాశాలైతే ఉన్నాయి. అయితే ఈ మార్చి నెలలో డీఏని అనౌన్స్‌మెంట్ చేసి గడిచిన జనవరి, ఫిబ్రవరి, ఈ మార్చి నెలతో సహా బకాయిలనైతే ఏప్రిల్ నెలలో అందుకునే జీతంతో పాటు కలిపి జమ చేస్తారనమాట. ఇది కేంద్రం గురించి. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే డీఏ 2% పెరుగుతుందని డేటా ప్రకారంగా డీఏ అనేది 2% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీనిలో డీఆర్ 60%కి చేరుకుంటుంది దీంతో. అంటే ఇప్పటికి ప్రెజెంట్ అమల్లో ఉన్నటువంటి డీఏ 58% ఉండగా 2% పెరిగితే 60% గరిష్టంగా చేరుకుంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు. కేంద్రం డీఏ పెంపును ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులకు డీఏను పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. అలాగే పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం. మనకు 12థ్ పీఆర్సీకి సంబంధించి కమిషన్‌ని గూడా ఇంకా నియమించలేదన్నమాట. నియామకం అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిల విడుదల, మధ్యంతర భృతి ప్రకటన వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తూ ఉన్నాయన్నమాట. సో, ఎన్నికల ముందు ప్రభుత్వం ఏదైతే ఉద్యోగుల పట్ల మరింత సానుకూలంగా వ్యవహరించి వారి సమస్యలను పరిష్కరిస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. యాక్చువల్‌గా ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఐఆర్ ప్రకటిస్తాము, డీఏలు ఇస్తాము, ఈ మిగతా బకాయిలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఓపీఎస్ అమలు చేస్తామన్నట్టు కూడా చెప్పింది. కానీ ఇంకా ఇంతవరకు దానికి సంబంధించి ఎటువంటి ప్రకటన అయితే రానే లేదు. మరి ఈ నేపథ్యంలో 12 పీఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ముఖ్యంగా మనకు పేరుకుపోయిన పెండింగ్ డీఏ బకాయిలకు సమయం అయితే ఆసన్నమైంది ఫ్రెండ్స్. అలాగే కేంద్రము రేపో మాపో జనవరి 2026 డీఏని కూడా ప్రకటిస్తుంది. దీంతో మొత్తం పెండింగ్‌లో మనకు 4 డీఏలు ఉండిపోతాయి. ఈ నేపథ్యంలో అట్‌లీస్ట్ 2 డీఏలనైనా ఒకేసారి విడుదల చేయాలి ఈసారనైతే ఉద్యోగులు పట్టుబడుతున్నారు. మనకు త్వరలో క్యాబినెట్ భేటీ కూడా ఉందన్నమాట. మరి చూడాలి దీనిపై ఏమైనా సానుకూల స్పందన వస్తుందా లేదా అనేది మనకు మున్ముందు తెలియనుంది ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.